ఈ రోజు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వీడియో అయితే తీయడం జరిగింది. సో అది కేవలం మీ సాటిస్ఫాక్షన్ కోసమే చేశాను. సో ఫుల్ వీడియో మొత్తం చూసేయండి. ప్రతిరోజు మనం ఎంతో బిజీగా ఉంటాం. ఒక్కసారి బయటకు వెళ్తే మన కళ్ళ ముందే మనకు చూడని ఒక నిజం ఉంటుంది. నేను ఒక చిన్న షార్ట్ స్టోరీ కోసం లొకేషన్ చూస్తున్న టైంలో చుట్టూ జనాలు బిజీగా కార్లు, అకస్మాత్తుగా నా కళ్ళ ముందు ఒక సీన్ కనిపించింది. వాళ్ళు అలా రోడ్డు మీద కూర్చొని అన్నం తినడం నాకు ఏమాత్రం నచ్చలేదు. వారి కోసం నేనేం చేయలేనా అన్న ప్రశ్న నా మనసులో అలానే ఉంది. ఏది ఏమైనా ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలి అన్న ఆలోచన నాలో మొదలైంది. అప్పుడు నేను వెంటనే ఒక బామ్మ దగ్గరికి అయితే వెళ్ళి ఆమె ఆకలి తీర్చాలి అని అనుకున్నాను. అలా కాసేపు ఆమెతో మాట్లాడడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలా కాసేపు ఆమెతో ప్రేమతో మాట్లాడి, అమ్మ మీరు ఎక్కడ ఉంటారు, ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, ఇది రోడ్డు కదా, చాలా ప్రమాదం అవుతుందని చెప్పేసి నేను చాలా ప్రేమగా మాట్లాడాను. సో నాకైతే తెలియదు, ఆమెతో మాట్లాడుతూ నేనైతే సరిగ్గా చూసుకోలేదు. సో నా దగ్గర ఉన్న మైక్ అయితే పనిచేయట్లేదు, కానీ ఆమె అయితే చాలా సింపుల్గా సమాధానాలు అయితే మంచిగా చెప్తుంది. సో ఎటువంటి టెన్షన్ పడకుండా. సో మనం వచ్చిన పని ఏంటి, తన ఆకలి తీర్చాలని. సో ఇప్పుడైతే నేను ఆమెని ఏమైనా తిన్నారా బామ్మ అని అడిగాను. లిటరలీ ఆమె ఇలా సమాధానం చెప్తుందని నేను అస్సలు ఊహించలేదు, ఎందుకంటే ఆమె ముందే తినేసిందంట. ఓ మై గాడ్. సో గైస్ చూశారు కదా, మనమైతే ఆమె ఆకలి తీర్చాలని అనుకున్నాము, బట్ ఆమె ఆల్రెడీ తినేసింది. సో డోంట్ వరీ, మన సాటిస్ఫాక్షన్ కోసం ముందు చూడండి, మీకే అర్థమవుతుంది. అలా కాసేపు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను. సో అన్ఎక్స్పెక్టెడ్లీ మైక్ పనిచేయనందువల్ల నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే తను మాట్లాడిన మాటలు కావచ్చు, తను చెప్పిన సమాధానాలు కావచ్చు, నాకైతే చాలా ఆనందాన్ని అయితే ఇచ్చాయి. సరే బామ్మ, మీరైతే రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని నడవండి. సరే అమ్మ, మరి నేనైతే వెళ్ళొస్తాను అని చెప్పేసి బయలుదేరాను. అలా ఆలోచిస్తూ మన సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా ఏదైనా చేయాలి, సో వీళ్ళకి ఫుడ్ ఇస్తే సరిపోతుందా అని అలా ఆలోచిస్తూ వీళ్ళ కోసం ఇంకేదైనా చెయ్యాలి అన్న ఆలోచన నన్ను వదిలిపెట్టడం లేదు. సో అలాగే నేనైతే వీళ్ళ కోసం ఇంకా ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ రోడ్డు మీద ఇంకా చాలా మంది కనిపించారు. మన సాటిస్ఫాక్షన్ కోసం ఒకరి ఆకలి తీరిస్తే ఏం సరిపోతుంది, వీళ్ళ అందరి ఆకలి తీర్చేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పుడు నేను అటుగా వెళ్తున్నప్పుడు అటు ఇటు చూసినప్పుడు ఫుడ్ కనపడట్లేదు, బట్ ఫ్రూట్స్ షాప్ కనపడింది. ఫుడ్ ఎందుకు, వాళ్ళు ఫ్రూట్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి నేను వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, ఏంటంకుల్ ఈరోజు బిజినెస్లో ఎంత వచ్చింది అని అడగగా, ఏమి అంతగా ఉండదు బాబు, ఇప్పుడు సీజన్ కాదు కదా, సమ్మర్లో అయితే కొంచెం బెటర్, ఇప్పుడు అంతగా ఏముండదని చెప్పాడు. అప్పుడు ఆ అంకుల్ ముఖం చూసిన తర్వాత ఏదో తెలియని బాధ కలిగింది. ప్రతిరోజు రోడ్డు పక్కన ఈ సూర్యకాంతిలో నిలబడి వాటర్ మిలన్ అమ్ముతున్న అతనికి మనం కొనే ఒక్క పండు అతని ఫ్యామిలీ ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం. మనమందరం చల్లని నీడలో ఫోన్ పట్టుకొని కూర్చొని ఉంటాం, కానీ ఈ అంకుల్ మాత్రం జీవితానికి నీడ లేకుండా కష్టపడుతున్నారు. వావ్. అతనికి ఈ ఏజ్లో ఇది ఫ్యాషన్ కాదు, ఇది అవసరం. కుటుంబం కోసం చేసే ప్రతి ప్రయత్నం ఒక గెలుపే. ఇలాంటి మనుషులు ఉంటేనే ఈ ప్రపంచం అందంగా ఉంటుంది. సో ఫైనల్గా నేనైతే అతను ఒక క్వశ్చన్ అయితే వేసాను. అతను చెప్పిన సమాధానం, మనం ఎంత డబ్బు సంపాదించినా ఒక్క పూట అన్నం కోసమే కదా బాబు అన్న మాట నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. సో ఫైనలీ మనం అతని ఫేస్లో ఆనందం చూసే టైం అయితే వచ్చేసింది. సో మనమైతే అతనికి కావాల్సింది అయితే ఇచ్చేసాం. చూశారు కదా, మొత్తానికైతే మనం ఫ్రూట్స్ కొన్నదానికైతే అతనికి మనీ అయితే ఇచ్చేసాము. సో ఇప్పుడు అతను హ్యాపీ, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఇప్పుడు వాటిని కట్ చేసి ముక్కలుగా బాక్స్లో పెట్టాలి. వామ్మో, మామూలు పని కాదుగా. ఏం పర్వాలేదు, మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఎంతటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి టైంలోనే మనకు ఒక ఎనర్జీ డైలాగ్ కావాలి. అలసటతో ఆగిపోవాలనుకున్నప్పుడే మనం తిరిగి మొదలు పెట్టాలి. సో గైస్, మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే మనం అనుకున్న పని అదంతటా అదే జరిగిపోతుంది. మనం చేయాల్సిందల్లా ఒకటే, ప్రేమతో. అలాగే మనం చేసే ప్రతి పనిని గౌరవించడం మన సాంప్రదాయం. సో దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా మనం చేయాలనుకున్న పని క్లీన్గా చేయడం చాలా ముఖ్యం. చాలామంది చేసేది హెల్పింగ్, అలా అని ఎలా పడితే అలా చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, అలాగే నా సబ్స్క్రైబర్స్కి బ్యాడ్ నేమ్ రావడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇక మొదలెడదామా? ఇక్కడ చూసుకున్నట్టయితే వామ్మో, ఇంత స్ట్రాంగ్ ఉంది ఏంటి వాటర్ మిలను. వావ్, దీన్ని కట్ చేస్తుంటే నాకు మాత్రం భలే మజా వస్తుంది. సో ఇప్పుడైతే మనము వాటిని పీసెస్గా కట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఒక్కో పీస్ కట్ చేసింది అయితే బాక్స్లో వేయడం అయితే జరిగింది. సో వాళ్ళకు బాక్స్తో పాటు ఒక టూత్ పిక్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వామ్మో, వీటిని ఇలా కట్ చేస్తుంటే నాకు తెలుస్తుంది బిజినెస్ అంత ఈజీ కాదు అని. చాలా కష్టం, ఓపిక, పేషెన్సీ ఉంటేనే చేయగలము.
ఇంతలా కట్ చేసినప్పటికీ దాదాపు 20% మాత్రమే కట్ చేసిన ఫీల్ వస్తుంది. సో ఎలాగైనా కంప్లీట్ చేయాల్సిందే. వావ్, ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చూడటానికి ఒక ఫ్లవర్ లాగా. సో నైస్ కదా. వామ్మో, ఎంత కట్ చేసినా అయిపోవట్లేదుగా. ఎలాగైనా మనం కంప్లీట్ చేయాల్సిందే. ఆనందం అనేది ఎక్కడో ఉండదు, మనం చేసే చిన్న చిన్న పనులలోనే ఉంటుంది. నేను చేసే ఈ చిన్న సహాయం ఎదుటి వారిలో ఆకలి అనే బాధని ఎంతో కొంత తగ్గిస్తుంది. సో నాకు అదే పెద్ద సంతోషాన్ని ఇస్తుంది. నేను వీలైనంత వరకు వీళ్ళ ఆకలి తీర్చడం కోసం ప్రతి క్షణం ట్రై చేస్తూనే ఉంటాను. ఒక సామాన్యుడు పడే కష్టం విలువ తెలియడం కోసమే నేను నా చేతులతో కట్ చేసి వారి ఆకలి తీర్చాలన్న ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనం చేసే ప్రతి పని వెనకాల ఒక ఆనందం ఉండాలన్నది నా ఉద్దేశం. ఓ మై గాడ్, ఇది చూసారా, నేను అసలు గమనించనే లేదు. సో మనం ముందు నుంచే ఎలాగో వాటర్ మిలన్ పిల్స్ వాటికి వేయాలని నా మైండ్లో రన్ అవుతూనే ఉంది. ఎలాగో మనం ఇప్పుడు వాటిని వెతకాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆ గోమాతలు ఇక్కడికి వచ్చి తింటున్నాయి కాబట్టి. సో గైస్ చూసారు కదా, నేనేదో బిజీగా ఫాస్ట్గా కట్ చేస్తుంటే సడన్గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి నాకు షాక్ ఇచ్చింది. బట్ ఓకే, ఎందుకంటే వాటికి మనం తప్ప ఇంకెవరం ఉన్నాం. సో ఇది నాకు చాలా ఆనందకరం అనేది చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటి టైంలో కూడా వాటితో టైం స్పెండ్ చేయడం అన్నది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటి బిజీ టైంలో వీటితో టైం స్పెండ్ చేయడం అన్నది జరగని పని అని మనం చెప్పుకోవచ్చు. సో దాని ఫేస్లో చూస్తేనే అర్థమవుతుంది అది ఎంత హ్యాపీగా తింటుంది, సో ఎంత కడుపు నిండా తింటుందని. సో నాకైతే ఇది చాలా యాదృచ్ఛికమని చెప్పుకోవాలి, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక చిన్న సన్నివేశం. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఇలా వీటికి ఫుడ్ పెడుతుంటే నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది. సో నాకైతే చాలా సంతోషకరమైన విషయం అని చెప్పుకోవాలి, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే యానిమల్స్కి ఫుడ్ పెడుతుండేవాడిని. సో అది మా ఇంటి దగ్గర చాలా జరిగింది ఇలాంటి సన్నివేశాలు. సో వీటికైతే నేను కావాల్సింది ఇచ్చేసాను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కేవలం మన ఛానల్ లైక్ చేయడమే. మనం చేయాలనుకున్న పని ఇంకా ముందుంది, సో దానికోసం ప్రయత్నం చేద్దాం. సో గైస్, మనమైతే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అయితే అవుతుంది. సో గైస్ చూసారు కదా, నేనైతే చాలా కష్టపడ్డాను. సో మొత్తానికి ఫైనల్గా మనకైతే కంప్లీటెడ్ అయిపోయింది. ఫైనల్లీ మనమైతే కట్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఒక విజయం అయితే సాధించినట్టే అని నేను అనుకుంటున్నాను. సో వీటిని ప్యాక్ చేసాము. సో మీకైతే ఇప్పుడు ఒక సర్ప్రైజ్ అయితే చూసేయండి. ఇదిగో ఇదే ఆ సర్ప్రైజ్. జీవితంలో మనం తినేది మన కోసం మాత్రమే కాదు, పక్కన ఉన్న జీవులకు కొంత భాగం ఇచ్చినప్పటికీ నిజమైన ఆనందం అనేది వస్తుంది. అవి మాట్లాడకపోయినా వాటి కళ్ళలో కనిపించే ఆనందం మాటల్లో చెప్పలేం. మన దేశంలో మనిషి మాత్రమే ఆకలితో ఉండటం లేదు, ఈ నిరుపేద జంతువులకు కూడా ఆకలి ఉంటుంది, దాహం వేస్తుంది. వాటిని కూడా ప్రేమిద్దాం, ప్రేమను పంచుదాం. ప్రకృతిలో ప్రతి జీవం అందంగా ఉంటుంది. ఈరోజు నేను ఈ వాటర్ మిలన్ పిల్స్ చిన్న ప్రాణులకైతే ఇచ్చాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో గైస్, ఫైనల్లీ మనమైతే ఆ ఫ్రూట్స్ని అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. నేను వాటర్ మిలన్ తీసుకొని వచ్చాను. రోడ్డు మీద కూర్చొని ఉన్న వారిని చూసినప్పుడు నా మనసులో ఒక బాధ. ఒక బాక్స్ వాటర్ మిలన్ వాళ్ళకు కొంత ఆనందాన్ని ఇవ్వచ్చు అని అనిపించింది. మనం చేసేది చిన్న సహాయమైనా సరే వాళ్ళ ఫేస్లో నుంచి వచ్చే స్మైల్ ఎంత పెద్దదో మనకు మాత్రం తెలియదు. వాళ్ళకి పెద్ద హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్న దాంట్లో ఇవ్వడం మన మానవత్వం. ఈరోజు నేను పంచేది వాటర్ మిలన్ కాదు, నా మనసు, వాళ్ళ మీద ఉన్న ప్రేమ. మన దగ్గర ఉన్న చిన్న సంతోషాన్ని ఇంకొకరితో పంచుకుందాం. చాలామందికి తెలియంది ఏంటంటే మనం ఇచ్చేది ఫ్రూట్స్ కాదు, మనసు. మనలో చాలామంది ఫ్రిడ్జ్లలో చల్లగా తింటూ ఉంటాం, కానీ ఇలాంటి వారికి ఆ అవకాశం కూడా ఉండదు. నేను ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో నుంచి వచ్చే ఆనందం నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. సో ఇలాంటి వారి కోసం నేను ఇంకేదైనా చేయాలి అన్న ఆలోచన నాలో మొదలవుతుంది. ఇది చాలు నాకు. ఇలాంటి ఆనందం కోసమే కదా నేను ఇన్నాళ్ళుగా వెతుకుతున్నది. సో ఇలాంటి వారి ఆకలి తీరుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగాను అలాగే ఆనందంగాను ఉంది. ఈ ప్రపంచం మంచిగా మారాలని ఉంటే మనం మొదట మారాలి. మన దగ్గర ఉన్న చిన్నది అవతలి వాళ్ళకు ఉపయోగపడితే చాలు. నేను ఇలా చేయడానికి కారణం, ఒకరోజు వీధిలో నడుస్తూ వీళ్ళని చూశాను. వాళ్ళ కళ్ళలో ఆకలి మాత్రమే కాదు, ఆశ కూడా కనిపించింది.
ఆ ఆశను కొంచెమైనా నింపాలి అన్నదే నా ఉద్దేశం. అలానే కాసేపు నేను వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అందుకే ఈరోజు నా చేతుల్లో ఉన్న ఈ ఫ్రూట్స్ వీళ్ళ కడుపుకి చిన్న ఆనందం, నా మనసుకు పెద్ద సంతృప్తి. మనం చేసే ఈ చిన్న హెల్ప్ ఎవరి జీవితాన్ని ఎలా మార్చుతుందో ఎవరికీ తెలియదు. వీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. ఎవరికైనా ఒకప్పుడు కుటుంబం ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, కానీ పరిస్థితులు వాళ్ళని ఈ స్థితికి తెచ్చాయి. ఈరోజు నేను నేర్చుకున్న పాఠం ఏమిటి అంటే, హెల్ప్ అంటే మన దగ్గర ఉన్నదాన్ని ఇవ్వడం కాదు, మన హృదయంలో ఉన్న మానవత్వాన్ని పంచుకోవడం అని తెలుసుకున్నాను. మనలో ప్రతి ఒక్కరూ ఒక మనసుతో హెల్ప్ మొదలు పెడితే ఒకరోజు ప్రపంచం చాలా అందంగా మారుతుంది. సో చూశారు కదా గైస్, ఇలాంటి వారు మీకు వీధిలో ఎక్కడైనా కనిపిస్తే వారికి తప్పకుండా హెల్ప్ చేయండి. సో గైస్ చూశారు కదా, ఈ వీడియో మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో రెడీగా ఉన్నాయి. సో వాటి కోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.